ముఖ్యమంత్రి జైలు రేవంత్ రెడ్డి గారిని దేనికోసం జైలుకి పోయాడు? నీ జన్వాడ విలాసవంతమైన ఫామ్ హౌస్ మీద, నీ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఫామ్ హౌస్ మీద, డ్రగ్స్కి అడిక్ట్ అయి నీ వ్యక్తిగతమైన జీవితాన్ని గడుపుతున్న ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసినటువంటి అంశం లోపట ఎఫ్ఐఆర్ చేసి చట్టం ఉన్నది కదా, ప్రభుత్వం ఉన్నది కదా, పోలీస్ యంత్రాంగం నా చేతులు ఉన్నది కదా అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని తీసుకుపోయి జైల్లో పెట్టినావు కదా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి అప్పుడు. ఆ జైల్లో ఉంటే ఆ జైలుకు సంబంధించినటువంటి ఇప్పుడు జరిగిన నేరగాళ్లకు నువ్వు సంబంధం ఉన్నది కావచ్చు అన్న విధంగా నీచంగా మాట్లాడుతున్నావు కదా. మరి ఈరోజు మంతెన్లో జరిగిన అడ్వకేట్స్ చనిపోయే ముందు మరణం వాంగ్మూలం ఇచ్చాడు. నా చావుకు ఎవరు కారణం అంటే నీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పుడున్న ఎమ్మెల్యే కారణం అని చెప్పి మాట్లాడినాడు. మరి కేటీఆర్ బాధ్యుడా? కేటీఆర్ దీనికి గూడుపుటాన్ని చేసిండా జంట హత్యల మీద? హరీష్ రావు చేసిండా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిండా? నేరెళ్ళ సంఘటన మీరందరూ సజీవ సాక్ష్యం, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుడు. మీకున్నటువంటి మీ హ్యాపీరావు, మీ సంతోష్ రావు, మీరు మీ ఇసుకకు సంబంధించిన సామ్రాజ్యానికి అడ్డం వస్తున్న మరి బానయ్యను, హరీష్ను, నేరేళ్ల గ్రామానికి సంబంధించినటువంటి నిరుపేద దళిత వర్గానికి చెందిన వాళ్లకు మీ యొక్క ఇసుక లారీలకు అడ్డం వస్తుందని చెప్పి ఈ రోజు వరకు జీవితానికి పనికి రాకుండా పోలీస్ వాళ్ళతో 3rd డిగ్రీతోని విచక్షణ రహితంగా వాళ్ళని పోలీస్ వాళ్ళతో చిత్రహింసల పాలు చేసింది నువ్వు కాదా?